హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. లాస్ట్ టైం ముల్తానీ మిట్టి ప్యాక్ చూసాం కదమ్మా, హెయిర్కి చూసాము. ఈసారి స్కిన్కి చూద్దాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ముల్తానీ మిట్టి ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు 10 to 15 మినిట్స్ ఉంచుకోండి. అంతకు మించి ఉంచుకోకండి. డ్రైగా లాగేస్తున్నట్టుగా అవ్వకూడదు. ఉట్టి ముల్తానీ మిట్టి ప్యాక్ని మరీ ఫ్రీక్వెంట్గా పెట్టుకోకండి. అంటే రోజు పెడతారు కొంతమంది పింపుల్స్ ఉన్నప్పుడు, లేదా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు. దానివలన చిన్న పిల్లలకు కూడా రింకిల్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వారానికి 1-2 సార్లు పెట్టుకున్నారు అంటే మీకు ఓపెన్ పోర్స్ కూడా మంచిదిమా. ఓపెన్ పోర్స్లో ఉండే డర్టీ డస్ట్ కూడా పోతుంది. ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది ఇది. అంతేకాని మంచిది కదా, ట్యాన్ పోతుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని ప్రతిరోజు పెట్టి రుద్దుతూ ఉన్నారు అంటే మీ స్కిన్ అనవసరంగా డ్రై అయిపోయి ఇరిటేట్ అవుతుంది. చాలా ఈజీగా అలర్జీస్ వస్తాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి తలకి ఇలా చెయ్యము, కానీ ఫేస్ కంటే మనకు ఆశ భలే వచ్చేస్తుంది నా ఫేస్ అని చెప్పేసి అనమాట. అలా చేయకండి. మీరు బాడీ ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు దీన్ని. సేమ్ ఫేస్కి ఏదైతే పెట్టుకున్నారో అది బాడీకి కూడా వాడచ్చు, మీ ఓపిక అనమాట. కానీ తీసేసేటప్పుడు కూడా ఏంటి అంటే కొంచెం వాటర్ చల్లుకోండి. ఇట్లా తీసి రుద్దకండి. వాటర్ చల్లుకొని స్మూత్గా ఇలా రుద్దుతూ తీయండి. చాలా చక్కగా మీరు ముల్తానీ ప్యాక్ని యూస్ చేసినట్టు అనమాట. ఇవి కొన్ని టిప్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఇది పనిచేస్తుంది, గ్లో వస్తుంది, కానీ పర్మనెంట్ కాదు. హోమ్ టిప్స్ ఇవి. కానీ డిసప్పాయింట్ అవ్వద్దు, మంచి రిజల్ట్ ఉంటుంది. చెప్పినట్టు చేయండి. మీరు ఏదేదో చూసి అంటే ఇక్కడ ఒక్క పాయింట్ మర్చిపోయాను. కొంతమంది చెప్పారు నాకు, మేడం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా పనిచేస్తుందని పెట్టాం మేడం, చాలా డ్రై అయిపోయాయి కళ్ళు అని. పొరపాటున కూడా ఈ పార్ట్కి పెట్టకండి. కళ్ళ కింద స్కిన్ చాలా డ్రై అయిపోతుందమ్మా. ముల్తానీ మిట్టి ప్యాక్ ఏం చేస్తుందమ్మా, టైటనింగ్ ప్యాక్ ఇది. మీ స్కిన్లో ఉండే మాయిశ్చర్ని, సెబమ్ని అంతా తీసేస్తుంది. అసలు ముందుగానే కళ్ళ దగ్గర చాలా తక్కువ మాయిశ్చర్ ఉంటుంది. మీరు దీన్ని కానీ పెట్టారు అంటే చాలా ఈజీగా ముడతలు వచ్చేస్తాయి. పొరపాటు అస్సలు చేయకండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ముల్తానీ మిట్టి ప్యాక్ తీసేసిన తర్వాత చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత ఒక మాయిశ్చరైజర్ని అప్లై చేయండి కంపల్సరీ ఓకే. కానీ మీకు అంత డ్రై అవ్వకుండానే నేను ప్యాక్ చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. చెప్పింది చెప్పినట్టు చేయండి. మీకు తెలుసు నేను న్యూట్రిషనిస్ట్నే కాదు, బ్యూటీ ఎక్స్పర్ట్ని కూడా. కాబట్టి నేను రాంగ్ టిప్స్ చెప్పనమ్మా, ట్రై చేయండి. సో ఫేస్కి నాకు తెలిసి ఒక పెద్ద స్పూన్ ప్యాక్ అయితే పౌడర్ అయితే సరిపోతుంది ముల్తానీ మిట్టి. ఓకే, అంటే 5 mlతో ఒక హీప్డ్ స్పూన్, ఎత్తుగా ఉండే స్పూన్ వేసుకున్నారు అంటే సరిపోతుంది. నార్మల్ స్కిన్కి చెప్తున్నాను. ఓకే, నార్మల్ టు డ్రై స్కిన్ అనుకోండి. దీంట్లో ఒక స్పూన్ వేసుకున్నాం కదా, పాలు వేయండి మీకు అంటే నేను 1.5 స్పూన్ వేస్తున్నాను చిన్న స్పూన్తో, అంటే ఆల్మోస్ట్ 3 ml ఉంటుంది. నేను బత్తాయి జ్యూస్ వేస్తున్నాను. మీరు బత్తాయి కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వేసుకోవచ్చు, మీ చాయిస్. మీరు బీట్రూట్ జ్యూస్ వేసుకోండి, క్యారెట్ జ్యూస్ వేసుకోండి, రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ అంటే బయట వాడేది కాదు, మీరు చేసుకునేది వేసుకోండి. ఓకేనా? సో నేనేంటంటే బత్తాయి జ్యూస్, విటమిన్ సి ఉంటుంది కాబట్టి నేను లెమన్ జ్యూస్ వేయడం లేదు, గుర్తుపెట్టుకోండి. బత్తాయి జ్యూస్ 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, దీంట్లో కొద్దిగా 1 డ్రాప్ ఆయిల్ వేస్తున్నాను. ఒక్కటే 1 డ్రాప్, 2 డ్రాప్స్ పడ్డాయి, పర్వాలేదు. సో దీనివల్ల ఏంటంటే మరీ డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్. సో కలిపేసుకొని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ మాత్రం వాడొద్దమ్మా. మీరు కావాలి అంటే పాలతోనే మీరు ఇంకా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పాలు కూడా వేసుకోవచ్చు, ఇంకొక స్పూన్ కూడా. పెద్ద ఫేస్కైనా సరిపోతుంది ఇది. పాలు కాచిన పాలు వాడండి. పచ్చి పాలు ఎప్పుడు వాడకండి, కాచి చల్లార్చిన పాలు వాడండి. ఓకే, బాగా మిక్స్ చేయండి. కన్సిస్టీ స్ప్రెడబుల్ అంటే ఇట్లా అంటే అంటుకునేటట్టుగా ఉండాలి. ఒక 5 minutes వెయిట్ చేయండి. అప్పుడు కొంచెం బల్జ్ అయ్యేసి నీట్గా స్ప్రెడ్ అవుతుంది. వెంటనే అప్లై చేయకండి ముల్తానీ మిట్టిని ఎప్పుడు.
చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పెట్టారు అంటే ఈజీగా ఇంకా వస్తుంది. మీకు ఫేస్కి నెక్కి పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ పెట్టుకోండి మా. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే 10 నిమిషాలే పెట్టుకోండి. దీంట్లో పాలు వేసాము, కొంచెం ఆయిల్కి వేసాము, లేదా మీరు విటమిన్ ఈ ఆయిల్ కూడా ఒక క్యాప్సూల్ కలుపుకోవచ్చు దీనికి కావాలంటే. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసాను. మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా కలుపుకోవచ్చు. సో ప్యాక్ వేసుకోండి. ఆరుతుంది అనుకున్నప్పుడు, డ్రై అవనివ్వకండి, ఆరుతుంది అనుకున్నప్పుడు వాష్ బేసిన్ దగ్గరకో లేదా మీరు స్నానం చేసేటప్పుడు వెళ్ళి నీళ్లు స్ప్లాష్ చేసుకోండి మా. స్మూత్గా రుద్దుతూ తీసేయండి. ఈ పార్ట్ మాత్రం వేయకండి ప్యాక్ని. నెక్కి వేసుకోండి, ఫేస్ అంతా వేసుకోండి. సో గ్లోయింగ్ స్కిన్తో ఉంటారు. ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి మా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చెప్తాను ఇప్పుడు. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్యాక్ మా. ఇప్పుడు నేను చూపించబోయేది నా మనవరాలు వచ్చింది చూడండి. హాయ్ చెప్తావా? సో ఒక స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకోండి మా. దీంట్లో నేను 2 జ్యూసెస్ కలుపుతున్నాను. హాఫ్ స్పూన్ వచ్చేసి బత్తాయి జ్యూస్ కలుపుతున్నాను. ఒక 1/4 స్పూన్ లెమన్ జ్యూస్ మా. ఓన్లీ అంటే మీకు ఒక 5 డ్రాప్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ వేయకండి. కానీ దీంట్లో నేను అలోవెరా జెల్ కలుపుతున్నాను మా కొంచెం. ఎందుకంటే అలోవెరా జెల్కి కూడా స్కిన్కి మాయిశ్చర్ ఇస్తుంది, సెబమ్ని తీసేసే గుణం ఉందన్నమాట. కాబట్టి దీన్ని మీరు రోజ్ వాటర్తో కలుపుకోవచ్చు. మీరు చేసుకోండి. రోజ్ వాటర్ చేసుకోవడం అంటే ఏం లేదమ్మా, గుప్పెడు నాటు రోజా ఆకు పెటల్స్ని, రేకుల్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి మరగబెట్టండి. దాన్ని ఫిల్టర్ చేయండి. మీకు రోజ్ వాటర్ తయారవుతుంది. మీకు మార్కెట్లో దొరికే చాలా బ్రాండ్స్ వచ్చేసి మీకు పర్ఫ్యూమ్ కలుపుతారమ్మా. కాబట్టి రియల్ రోజ్ వాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోండి. సో ఏం వేసానమ్మా, ఒక స్పూన్ ముల్తానీ మిట్టి వేసాను, ఒక స్పూన్ జ్యూస్ వేసాను, ఒక 1/4 స్పూను లెమన్ జ్యూస్ వేసానమ్మా. దీంట్లో ఆయిల్ ఏమి కలపడం లేదు. అలోవెరా జెల్ ఒక స్పూన్ వేసాను. సో చక్కగా కలుపుకోండి. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మీకు నీట్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా వచ్చేస్తుందమ్మా. దీన్ని అప్లై చేయండి. మీరు వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు దీన్ని. మరీ ఆయిలీగా ఉంటే. మామూలుగా ఉంటే మాత్రం వారానికి ఒక్కసారే పెట్టుకోండి, అంత ఆయిలీగా గ్రీజీగా లేకపోతే. ముఖ్యంగా కొంతమందికి టీనేజర్స్కి ఆయిల్ యూజ్ అవుతుంటుంది, ఎప్పుడు జిడ్డు గారుకుంటూ ఉంటారు, అమ్మాయిలకి అబ్బాయిలకి. వాళ్ళకి మీరు వారానికి 2-3 సార్లు కూడా పెట్టచ్చు. కానీ మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే ఉంచకండి. ఇది చిన్న చిన్న పింపుల్స్ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మా. కానీ పెద్ద పెద్ద పింపుల్స్, పాస్ట్యూల్స్ అంటే పస్తో ఉన్నప్పుడు మాత్రం మరీ ఫ్రీక్వెంట్గా వాడకండి. అవి రప్చర్ అయిపోయాయంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. జాగ్రత్తగా వాడండి. వాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా వాళ్ళు 10-15 మినిట్స్ కూడా ఉంచుకోకూడదమ్మా. ఒక 6-7 మినిట్స్ ఉంచుకోసుకొని కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా జాగ్రత్తగా వాడండి మా. ఈ టిప్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా గ్లో వస్తుంది, ట్యాన్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు కూడా 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంచుకోకండి మా. ముఖ్యంగా కొంతమంది ఓవర్ నైట్ ఉంచుకుంటామంటున్నారు. ఇది చాలా తప్పు. కొంతమంది తింటే మంచిదా అని అడుగుతూ ఉన్నారు. అమ్మ అది ఫార్టిఫైడ్ ముల్తానీ మిట్టి దొరుకుతుంది, అదంతా ఫ్యాన్సీ. తినకండి మా. ఎక్కడో చూసాం కదా వీడియోస్ అని చెప్పేసేసి తినకండి. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకేంటి అంటే దీంట్లో కొన్ని కలుపుతారు, కొన్ని మినరల్స్ కలిపి అమ్ముతారు అనమాట. తింటే మంచిది అని చెప్పేసి, మీ స్టమక్ వాల్స్కి మంచిది ఇలా అని చెప్పేసి. అవి మనం స్టమక్ వాల్స్కి మంచి చేసే మనకు చాలా ఉన్నాయి. మట్టి తినాల్సిన అవసరం లేదు. మామూలు ముల్తానీ మిట్టిని అసలు నోట్లో కూడా పెట్టుకోకండి. ఓకే, సో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్ బాయ్ చెప్పు నాన్న.